హలో మా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దేవా. ఈరోజు పొద్దున్నే మళ్ళీ మన బండికి అయితే సీటర్ కిరాయి అయితే వచ్చింది మామ. అందుకనే ఈరోజు మన బండికి అయితే డ్రైవర్ ఎవరు రాలేదు, నేనే ఈరోజు మన బండికి అయితే వెళ్తున్నాను మామ. ఇక స్లోగా అలా స్టార్ట్ అయినాక ఇక మెల్లమెల్లగా వెళ్తున్నాం మామ. ఇక పొద్దున్నే 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాను ఈరోజు. స్టార్ట్ అయ్యి వెళ్తుంటే మా చలి మాత్రం మామూలు పెట్టట్లేదు మా పొద్దున్నే అయితే. కానీ ఇక తప్పదు కాబట్టి ఇక మెల్లగా స్టార్ట్ అయినా 6:30 అలా స్టార్ట్ అయినా స్లోగా వెళ్తూనే ఉన్నా. మన పోతుంటే మాత్రం కాయలు వణుకుతున్నాయి మామ. ఏమైనా అనుకోండి కానీ చలి మాత్రం మామూలు పెట్టట్లేదు మామ. ఈ తర్వాత ఇక స్లోగా వెళ్తుండే ఇక మంచు అయితే అసలు దారి కనబడనేయకుండా చేస్తుంది మామ. ఇక అలాగే 4 ఇండికేటర్లు మన బండికి అయితే 4 ఇండికేటర్లు అయితే వేసాను. 4 ఇండికేటర్లు వేసినాక స్లోగా అయితే వెళ్తున్నాను. 4 ఇండికేటర్ వేయడం ద్వారా కొంచెం మన బండి పోతా అంటేనో ఇంకా వాళ్ళకి మంచులో అయితే 4 ఇండికేటర్లు అయితే అవ్వబడతాయి కాబట్టి బస్సు అయినా లారీ అయినా వస్తే ఇక తప్పుకోవడానికి కొంచెం మంచిగా ఉంటుంది, ప్లేస్ మంచిగా ఉంటుంది కాబట్టి బండి వస్తుందని అర్థమైంది కాబట్టి ఇక మెల్లగా అయితే 4 ఇండికేటర్లు వేసుకొని ఇక వెళ్తున్నాం మామ. ఇక కొండలు చూడండి మామ ఎలా ఉన్నాయో మా సైడ్ అయితే. మంచు అసలు మామూలుగా లేదు మామ పొద్దున్నే. ఇక అలా అది మంచు ఇట్లా దాటుకున్న తర్వాత ఇక మెయిన్ రోడ్ అయితే ఎక్కించాను మామ. ఇక స్లోగా మెయిన్ రోడ్ ఎక్కించినాక ఇక పక్క నుంచి 4 ఇండికేటర్లు వేసినా కూడా పక్క నుంచే బస్సులు లారీలు అయితే వెళ్తున్నాయి. ఈ మంచు ద్వారా బండికి ముందు బండి వస్తుందా లేదా అనేది అవ్వబడదు మామ, ఎవరికి కూడా ఏ డ్రైవర్కి కూడా అవ్వబడదు. కాబట్టి 4 ఇండికేటర్ వేసుకోవడం ద్వారా మనకు కూడా మంచిది కాబట్టి 4 ఇండికేటర్లు వేసుకొని మెల్లగా అయితే వెళ్తున్నాం మామ. ఇక స్లోగా అలా స్టార్ట్ అయిన తర్వాత ఇక మన ఒక పెద్ద ఊరు అయితే వచ్చింది మామ మనకి. ఆ పెద్ద ఊరు దాటినాక మన ఊరిలో కొంచెం స్లోగా వెళ్ళినాక సుమారు మన బండిలో డీజిల్ అనేది తక్కువ ఉంది మామ. ఓ 1500 రూపాయలు డీజిల్ పోపించుకొని మన బండిలో ఇక మెల్లగా అయితే స్టార్ట్ అయినా మామ. ఇక మెల్లగా స్టార్ట్ అయినాక ఇక అక్కడ నుంచి వెళ్ళి ప్లేట్ టిఫిన్ అయితే తీసుకున్నాం మామ. ప్లేట్ టిఫిన్ తీసుకొని ఇక తిని తర్వాత మెల్లగా ఇక 8 o'clock అవుతుంది మామ టైము. ఏజెంట్కి అయితే ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే ఆగుచిన్న అక్కడ వస్తున్నా అని చెప్పారు. అందుకని ఇక అక్కడ బ్రిడ్జి కాడ ఆగి ఏజెంట్ వచ్చి రాగానే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం మామ. సుమారు మనకి ఈరోజు వచ్చేసి 8 ఎకరాల దాకా ఉంటుంది మామ ఫీల్డ్. అది 8 ఎకరాలు ఈరోజు కంప్లీట్ చేసుకోవాలని టార్గెట్తో వెళ్తున్నాం మామ. టార్గెట్ కంప్లీట్ చేశానా లేదా అనేది రేపటి వీడియోలో చెప్తాను మామ. బాయ్ మామ.